శాపం ఒక అగ్ని. ఆ శాప అగ్ని ఇంకా మా శరీరంలో కొంత ఉండేది ఇప్పటిదాకా. ఈ పక్షులన్న ఈ మాట వినండి. మా యొడళ్ళులలో ఉండెడు, మా వడళ్ళులలో నుండెడు ఆయత పితృకోపవహ్నియంతయు నడగెల్ శ్రీయుత భవద్విలోకన తోయంబుల చేసి, శ్రీయుత భవద్విలోకన తోయంబుల చేసి సకల దుఃఖచ్యుతిగా మహాత్మా జైమిని, మా తండ్రి పెట్టిన శాపం మా శరీరంలో అగ్ని రూపంలో ఉండి మమ్మల్ని మండిస్తూనే ఉంది. శాపాగ్ని ఇంకా కాలుస్తోంది. ఎన్ని జన్మలు ఎత్తినా శాపాగ్ని అంత తేలిగ్గా పోదు. ఇంకా కొంచెం ఉంది అగ్ని. అగ్ని చల్లారాలంటే ఏం కావాలి? నీళ్లు కావాలి. ఇప్పుడు మేము నిన్ను చూచాం. నీ దర్శనమనే గంగాజలం మా తండ్రి శాపమనే అగ్ని మీద పడి ఆ అగ్ని చల్లారిపోయింది. అంటే అర్థం ఏమిటనమాట? మనం ఎన్ని దోషాలు చేసినా ఈ దోషాలన్నీ ఎప్పుడొకప్పుడు అగ్ని రూపంలో మనం కాలుస్తాయే. ఈ అగ్ని మహాత్ముల దర్శనంతో తొలగుతుంది. మహాత్ముల దర్శనం గంగాజలం. మన పాపములు అగ్ని. పాపాగ్ని కాలుస్తూ ఉంటే అంటే పాపములు అనేటటువంటి ఆ బాధ నుంచి బయటపడాలంటే మహాత్ములను దర్శనం చేసుకోవాలి. అందుకే ఎప్పుడైనా గురువులు వస్తే ఎక్కడున్నా పరిగెత్తుకొచ్చి ఎందుకు దండం పెడుతున్నావు, ఎందుకు కాళ్ళ మీద పడుతున్నావు? వారి దర్శనం వల్ల ఈ పాపాలన్నీ పటాపంచలైపోతాయి. పాపాగ్ని చల్లారుతుంది. చాలా గొప్ప పద్యం కదండి ఇది. మా తండ్రి శాపాగ్ని మమ్మల్ని కాలుస్తోంది. నీ దర్శనం అనే గంగాజలం ఆ అగ్నిని చల్లార్చి మాకు ఆనందం కలిగించింది. ఇక మాకు పాపాలు లేవు. అందుకే వీలున్నంత వరకు మహాత్ముల దర్శనం చెయ్యాలి, మహాత్ముల సేవ చెయ్యాలి, మహాత్ముల్ని ప్రశంసించాలి. నీవు వచ్చావు అని ఆయన్ని ప్రశంసించి కూర్చోబెట్టే